హల్లెలూయా. సరే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 37వ వచనము మనం ఈరోజు చిన్నగా ధ్యానం చేసుకుందాం. దేవుని ఒక వాక్యాన్ని, సిలువను గూర్చిన కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 37 చదివినవక్క. పేతురు జెబెదయి ఇద్దరు కుమారులని వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతక్రాంతుటకును మొదలు పెట్టెను అని ఉంది అక్కడ. యేసుక్రీస్తు సిలువ వేయడానికల్లా ముందు కారణం ఇది. బ్యాక్గ్రౌండ్ అంటారు కదా, దీని వెనుక ఏముందో ఓ మాట చెప్పే ముందు దానికి వెనుక ఒక భాగం ఉంటుంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు చిన్నగా ఓ మొబైల్ గురించి చెప్తున్నాం అనుకో, మొబైల్ గురించి చెప్తే సరిపోదు, దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. అసలు మొబైల్ అంటే ఏంటి, ఇది ఎలా వాడాలి, దీన్ని ఏ విధానంగా వాడాలి, వాటర్లో వాడన్నా లేకుంటే నీళ్ళలో పెడితే బాగుంటుందా లేదా, ముందు దాని గురించి తెలియాలి. అప్పుడు మొబైల్ వాడడం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇది యేసుక్రీస్తు సిలువ వేయబడక ముందు జరిగిన సంఘటన. యేసుక్రీస్తు సిలువ వేయబడక ముందే ఆయన ఇద్దరు శిశువులను వెంటబెట్టుకొని ఒక గెస్సేమనే తోటకు వెళ్ళాడు. ఇంతకుముందు పాట పాడని తెలుసా? గెస్సేమనే ఒక తోటదుగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదుగో. అక్కడికి వెళ్ళి ఆయన దుఃఖపడుటకు చింతక్రాంతుడుగా మారుటకు ఆయన మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, తండ్రి, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఇంకా కొద్ది గడియల్లోపే సిలువ భారం మోయడానికి సిద్ధమవుతున్నా. నాకు బలం కావాలి, నాకు శక్తి కావాలి, నాకు ధైర్యం కావాలి అని ఆయన మోకాళ్ళ మీద కూర్చొని ఆయన బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 38. అప్పుడు హల్లెలూయా. అప్పుడు యేసు, మరణమునకు అనంతమునైన నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండండి అని వారితో చెప్పిరి. ఏమని అంటున్నాడు? నా ప్రాణము బహుభారమైనది, బహు దుఃఖముతో మునిగి ఉన్నది, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు కూడా నాతో పాటు ఇక్కడే కూర్చొని ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు మెలకువ కలిగి ప్రార్థన చేయండి, హుషారు కలిగి ప్రార్థన చేయండి. నేను ఇక కొద్ది గడియలో నేను సిలువకు వేలాడబోతున్నాను, మీరు ప్రార్థన ఆపొద్దు, ప్రార్థన చేయండి అమ్మ. హల్లెలూయా అంటే ఎవరు ముచ్చటాలు పెట్టుకుంటారు? మెలకువ ఉందా? మైండ్ ప్రార్థనలో ఉందా? అక్కడ అదే అన్నాడు, మెలకువ అంటే నీ ఏకా మనసు ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి, పండుకోకండి, నిద్రమత్తు పట్టుకోండి, మర్చిపోతున్నారు. ఈరోజు మనం ఇక్కడ ప్రార్థన శురు చేసాము. ఆదివారం వరకు ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు 1 గంట ప్రార్థనలో కూర్చో, దేవుని ఒకటి అడుక్కో. దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంటాడు, సహాయం చేస్తాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన బలవంతుడు, ఆయనలో ఉండి మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఉంది ఈరోజు అంటే డెఫినెట్లీగా ఆ టైంకి ఇంటికి రావడము, ప్రార్థనకు వెళ్ళడము, ఆ టైం సెట్ చేసుకోవాలి. అమ్మ, మీరు అందరు ఆకులు కోస్తారు కదా, ఎన్ని గంటలకు పోతారు ఆకులకి? పొద్దున 5 గంటలకు. 5 గంటలకు వెళ్ళడానికి మీరు ఎప్పుడు సిద్ధపడతారు? 3 యాంగనే లేస్తారు. అంటే ఎంత మెలకువగా ఉంది అసలు. అలాంటిగానే 7 గంటలకి 7:30కి ప్రార్థన సురువు అంటే మనం 6:30కి రెడీగా ఉండాలి. ఇది మెలకువ. ఇలా ఇద్దరికి చెప్తున్నాడు, అయ్యలారా, నా ప్రాణం బహు దుఃఖములో ఉన్నది. యేసుక్రీస్తు ఈ రోజులలో సిలువలో పడిన రోజులు ఇవి. ఆయన చాలా దుఃఖంలో ఉన్నాడు, బాధల్లో. నా ప్రాణం మునిగి ఉన్నది, మీరేం చేస్తున్నారు? పడుకుంటున్నారు. మీరు పడుకోవద్దు. ఏం చేయాలంటే ప్రార్థన చేయండి నా కొరకు. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీరు నిద్రపోవద్దు, మత్తులుగా చేయవద్దు, నిఘా చేయవద్దు. పోదాంలే, వాళ్ళు రానిలే, పాడంలే, ఇలాంటి నిఘా చేయొద్దు. ఎలా ఉండాలి? మిక్కిలిగా మెలకువగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు కింద పడి క్రీస్తు 3 సార్లు ప్రార్థించాడు. ఎన్నిసార్లు ప్రార్థించాడమ్మా?
చూడండి 44 చదవండి, అదే వచనంలో, అదే అధ్యాయంలో. 44 नंतर त्यांना सोडून त्याने पुन्हा जाऊन तिसऱ्यांदा पुन्हा ते शब्द बोलून प्रार्थना केली. హల్లెలూయా. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలనే చెప్పుచు 3వసారి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు కూర్చొని ఆయన ప్రార్థన చేస్తే ఈ చెమట కారి ఈ చెంపల మీదకి వెళ్ళి వచ్చి రక్తంగా మారింది. లోపల ప్రార్థన చేస్తుంటే ఆ నరాలు కదిలి 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 చిన్న చిన్న నరాలు పగిలి రక్త బిందువు బయటకు వచ్చింది. ఈరోజు ఎలా మెలుకోగలిగి ఉన్నాం మనం అన్న? మెలుకోగలిగి ఉన్నావా? మొబైల్లో ఉన్నావా? నువ్వు మొబైల్ పట్టకున్నా పర్వాలేదు, అందులో నీకు దొరకకున్నా పర్వాలేదు, నా మాట విను. అర్థమైందా? హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉందంటే 3వసారి కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా నిమిత్తము మీ నిమిత్తము మీరు ప్రార్థన చేయండి. జనం కోసం ప్రార్థన చేయడం కాదు, మనం ఉన్నామే, ఇది గొప్ప ఆశీర్వాదం. ఇంత గొప్ప భాగ్యం ఎవరికన్నా ఉందా? ఎంత మంచిగా ఆరాధన చేసాం దేవుని. ఈరోజు దేవుని యొక్క కృప మహిమ మనపై ఉండాలి. ఆయన 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత ఆయనను బలపరిచింది. చూడండి లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. 22వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 22. హల్లెలూయా. తండ్రి, గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాను. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు? గిన్నె అంటే ఏందో తెలుసా? నీళ్ళు కాదు, ముందున్న శ్రమ, దానికి గిన్నె. గిన్నె అంటే నాకు రాబోతున్న ఒక సంఘటన అని అర్థం. ఇక పొద్దున్న లేవగానే నేను సిలువలో మరణించాల్సిన రోజు రాబోతుంది అని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా తండ్రి, ముందు తండ్రి అని ఉందా? పిత. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమే కావాలి, నీ చిత్తమైతే ఈ సిలువలో నేను పడవద్దు అనుకుంటే అది నీ చిత్తమైతే తొలగించు, నా చిత్తం కాదు. కానీ యేసు ప్రభు తండ్రి చిత్తం ఏంటో తెలుసా? ఒక పరిశుద్ధుని రక్తం భూమి మీద కావాలి. అందుకు యేసుక్రీస్తు ఈ భూమి మీద రక్తం కారవడానికి వచ్చాడు. చూడండి 44 అయిపోయిందా? 42 44 చదువు. मग अत्यंत विवड होऊन त्याने अधिक आग्रहाने प्रार्थना केली, तेव्हा रक्ताचे मोठे मोठे थेंब भूमीवर पडावे असा त्याचा घाम पडत होता. చూడు 43. అప్పుడు మరలా పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన ఎప్పుడైతే మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేశాడో పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయనకు కనబడి ఆయనను బలపరిచింది. నువ్వు ఎలాగనైనా సిలువలో మరణించాల్సి. ఒక పరిశుద్ధుని రక్తం మనల్ని ఈరోజు పరిశుద్ధులని చేస్తుంది. దేవుని రక్తాన్ని మనం నమ్మాలి, ఆయన సిలువ మార్గాన్ని మనం నమ్మాలి. ఆయన సిలువలో మరణించాడు నా కోసము అని నువ్వు నమ్మాలి. నువ్వు ప్రార్థించాలి, కూర్చొని మెలుకోగలిగి ఉండాలి, సర్వం వదిలేసుకోవాలి. దేవుని యొక్క చిత్తములో 1 2 4 10 మంది ఎక్కడ మోకరిస్తే అక్కడ ఆయన చిత్తం జరుగుతుంది. పరిశుద్ధ దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, విడవని ఎడబాయని దేవుడు, ఆయన ప్రేమ స్వరూపుడు, నితుడవగు దేవుడు, సమాధానకర్త, అధిపతి, సైన్యాధిపతి, భీంకరుడు, జైశాలుడు, మేఘాల మీద నడుచువాడు, ఆయన త్వరగా వచ్చువాడు, భూమిని వణికించువాడు, భూమిని కదిలించువాడు. అంత సర్వశక్తిమంతుడు మన దేవుడు. ఈరోజు మనం ఎలా ప్రార్థనలో మెలకువ కలిగి ఉన్నాం? చూడండి లూకా సువార్త 18వ అధ్యాయం చదవండి. 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1వ వచనం. त्यांनी सर्वदा प्रार्थना करावी व खचू नये याविषयी त्यांनी त्यांना दाखला सांगितला. तो असा, एका नगरात कोणी एक न्यायाधीश होता, तो देवाला भीत नसे व माणसाला जुमानीत नसे. आणि त्याच नगरात एक विधवा होती, ती त्याच्याकडे वारंवार येऊन म्हणत असे की माझी दाद घ्या व माझ्या प्रतिवादाविरुद्ध न्याय करा. पण
पण काही काळापर्यंत तो ते करीना. परंतु नंतर त्याने मनात म्हटले, जरी मी देवाला भीत नाही व माणसाला जुमानीत नाही, तरी ही विधवा मला त्रास देते म्हणून मी तिचा न्याय करीन, नाहीतर ती नेहमी येऊन मला अगदी रंजीस आणील. तेव्हा प्रभूने म्हटले, अन्यायी न्यायाधीश काय म्हणतो ते ऐका. तर देवाचे जे निवडलेले लोक रात्रंदिवस त्यांचा धावा करीतात, त्याचा तो न्याय करणारा नाही काय. హల్లెలూయా. సరిపోతుంది. మొదటి వచనంలోనే మనకి కావలసిన మాట ఉంది, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలను. విసుకక అంటే అర్థం ఏంటి? త్రాసపడకుండా. విసుకక నిత్యము అంటే ప్రతిరోజు, ఎప్పుడైనా నిత్యము ప్రార్థించు ఉండవలను నుండుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక కథ చెప్పాడు యేసుక్రీస్తు అక్కడ. ఎలా ప్రార్థించాలి? విసుకకూడదు ప్రార్థనకి, రిస్క్ పడకూడదు ప్రార్థన. ఆయన ఏమన్నాడంటే, ఆయన విసుకక, అద్భుతమైన దేవుని యొక్క ప్రార్థన ఇది. యేసుక్రీస్తు విసుకలేదు. ఆయన ప్రార్థించినప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ లూకా సువార్త 22వ అధ్యాయము 22:44 చదువు. मग अत्यंत विवड होऊन त्याने अधिक आग्रहाने प्रार्थना केली, तेव्हा रक्ताचे मोठे मोठे थेंब भूमीवर पडाले, असा त्याचा घाम पडत होता. హల్లెలూయా. ఇక్కడ ఏమైంది? ఆయన ప్రార్థన చాలిచ్చి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖం చేత 24 ఆయన వేదన పడి మరింత అతురుగతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను అని ఉంది. ఆయన ప్రార్థించినప్పుడు విసికినాడా? రిస్క్ పడ్డాడా? అయ్యో ముంగడ పెద్ద సమస్య ఉందని బాధపడ్డాడా? అది నీ చిత్తం. కానీ రిస్క్ పడలేదు. ముమ్మారుసార్లు ప్రార్థన చేశాడు. ఆయన రక్తం చెమట రక్తముగా మారిపోయింది. ఆయన ప్రార్థన అంత బలమైన ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 45లో ఆయన ప్రార్థన చాలిచ్చి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూసి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయండి అని వారితో చెప్పాను. ఆయన మళ్ళీ వచ్చాడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని, మళ్ళీ ఎందుకు మీరు నిద్రపోతున్నారు? మీరు శోధనలో పడుచున్నారు, బాధల్లో పడుతున్నారు, ఇబ్బందుల్లో పడకుండా ప్రార్థన చేయండి. పడ్డాక కాదు, పడకుండా చేయండి. ఓ పేతురు, ఓ ఆంద్రియా, ఓ మత్తయి, ఓ లూకా శిశువులకి ఆడ బోధిస్తుంది, మీరు నిద్రించొద్దు, మీరు పడుకోవద్దు, మీరు లేచి ప్రార్థన చేయండి అయ్యా. విసుకకూడదు ప్రార్థనకి. మళ్ళీ ఇంకొకటి ఏందో తెలుసా? ఇంతకుముందు మనం యేసుక్రీస్తు యొక్క మొదట్లో తెలుసుకున్న విషయం ఏంటంటే, విసుకకూడదు, తర్వాత మెలకువతో ప్రార్థన చేయాలి. విసుకకూడదు, మెలకువతో ప్రార్థన చేయాలి. మూడవది ఏంటి అంటే, మనం శోధనలో పడకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. 3 విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. మొదటిది, మనం మెలకువ కలిగి ఉండాలి. ఈరోజు టైం ఎంత అవుతుంది అంటే ఇది మెలకువ. మనకు ఆకలికి వెళ్ళే ముందు నైటే సిద్ధం చేసుకుంటాం. బ్యాగులు కానీ సంచులు కానీ సిద్ధం చేసుకొని, సైకిల్కి ఉంటే తాడు కట్టుకొని, ఓ బుర్ర తలగబెట్టుకొని, లేదా పక్కలో ఒక లైట్ పెట్టుకొని, గొడ్డలు నూరుకొని, షార్ప్గా అన్నీ రెడీ చేసుకొని, ఎట్లా అంటే పైనే పంటాం, మొత్తం నిద్రలో జారకం. ఒక కచలమో, ఒక బండి, ఒక మనిషి నడిచిపోతూ ఉంటే వెళ్ళిపోతానుండని చెప్పేసి టక్కుమంటే తయారు చేసిన సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోతాం కదా. అదే విధానంగా మెలకువ కలిగి ఉండండి అన్నాడు ప్రార్థనకి. రెండవ మాటలు ఏమన్నాడంటే, మీరు విసుకకుండి ప్రార్థన చేయడానికి. 1 గంట మొదలన్నాడు, 2 గంటలు వాడాడయా. ఇంత ప్రార్థన చేసుడంటే మన వల్ల కాదు. అంటే విసుకకుండా ప్రార్థన చేయాలి, త్రాసపడకుండా. మూడవ మాటలు ఏమన్నాడంటే, మీరు శోధనలో పడ్డాక కాదు, పడకుండా ఉండునట్లు.
అయ్యా మేము శోధనల నుండి బయటికి వెళ్ళాలి అని ప్రార్థన చెయ్యాలి. ఈ 3 ప్రార్థనల గురించి రేపు మీ ఫ్యామిలీని, ఇగో మన రాకేష్ తమ్ముడు మీలని తప్పకుండా అడుగుతాను. ఈ 3 గురించి మీరు పరాఖండితంగా నాకు చెప్పాల్సిందే. ఈ ప్రార్థన, ఈ వాక్యము, చిన్న గొప్ప వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.